సర్జరీ అయింది 95లో జర్మనీలో అయింది. తర్వాత చాలాసార్లు స్టెంట్స్ అవన్నీ అయినాయి, జర్మనీలో అయినాయి. ఇక్కడ అపోలో హైదరాబాద్లో నేను కూడా ఒక ఇంపార్టెంట్ లెఫ్ట్ మెయిన్ స్టెంటింగ్ అనేది చేశాను. ఆయన చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు 3 years బ్యాక్. తర్వాత ఆయన ఈ హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్లో కంటిన్యూ అవుతూనే ఉన్నారు. దానికి ఒక సిఆర్టీ అనే ఒక డివైస్, ఈ హార్ట్ ఫెయిల్యూర్ పంపింగ్ ఇంప్రూవ్ చేయడానికి ఒక డివైస్ కూడా పెట్టాం. అది పెట్టినా కూడా ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితుల్లో అంత మార్పు రాలేదు. సో ఆయన డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఈయనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, డయాబెటీస్, కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అందుకని వీళ్ళకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి కన్సిడర్ చేసినప్పుడు క్రైటీరియాకి ఫిట్ కాలేదు. అటువంటిప్పుడు ఏం చేయాలి? ఇటువంటి ఆప్షన్, హార్ట్ ఫెయిల్యూర్ ఉంది. హార్ట్ ఫెయిల్యూర్ కనుక అలా వదిలేస్తే గుండెలో ఒత్తిడి చాలా పెరిగిపోయి సడన్గా చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. వీళ్ళు ఎక్కువ కాలం బతకరు. సో ఈ పేషెంట్కి బిజినెస్ మ్యాన్, సో ఆయన యాక్టివ్గా బిజినెస్లో ఉండాలి, ఇంకా కొన్ని సంవత్సరాలు బతకాలి అనే కోరిక ఆయనకి చాలా ఎక్కువ ఉంది. దాంతో ఆయనతోటి ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేసి ఎల్వాడ్ అనే డివైస్, లెఫ్ట్ వెంట్రుకులర్ అసిస్ట్ డివైస్ అంటారు. ఎల్వాడ్ అంటే లెఫ్ట్ వెంట్రుకులర్ అసిస్ట్ డివైస్. అంటే మనకి లెఫ్ట్ వెంట్రికల్ అనేది పంపింగ్ ఛాంబర్, మెయిన్ పంపింగ్ ఛాంబరు. అది కనుక పంపింగ్ తగ్గిపోయినప్పుడు, ఒక 60% పంపింగ్ ఉండాల్సింది 20% పడిపోయి పంపింగ్ లేనప్పుడు మనం ఈ ఎల్వాడ్ అసిస్ట్ డివైస్ పెడతాం అన్నమాట. ఇది సర్జన్స్ చేసే పని. ఈ డివైసు మనకి ఇండియాలో అవైలబుల్ లేదు, మనకి అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన డివైసు. దీన్ని హార్ట్కి లోపల లేయర్లో అమర్చి డాక్టర్ వెంకటరెడ్డి గారు, వారి టీము, మేమందరం కార్డియాలజీ టీం, నేను, డాక్టర్ కపర్తి గారు, మా టీం అందరం కలిసి ఈ పేషెంట్కి చేసింది. ఆయన ఆల్మోస్ట్ ఇప్పుడు 4 రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నారు. వీళ్ళందరూ చాలా సిక్ పేషెంట్స్, బట్ టుడే ఈజ్ వెరీ యాక్టివ్ అండ్ ఈజ్ గెటింగ్ డిశ్చార్జ్డ్. సో ఆన్ దిస్ అకేషన్ ఇవి ఒక 2 కేసులు అయినాయి హైదరాబాద్లో, కానీ ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ డివైస్ ఇది. తర్వాత ఏంటంటే ఈ పేషెంట్ చాలా సిక్ పేషెంట్, ఎవరు బిలీవ్ చేయలేదు ఆయన ఈ స్టేజ్ కూర్చుంటారని. ఈయనకి కిడ్నీ ప్రాబ్లమ్స్, రకరకాల మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండి హై రిస్క్ పేషెంట్కి చేసినందుకు ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తే 4 పేషెంట్స్ ఇటువంటి వాళ్ళకి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో